శ్రీ సాయిరాం. శ్రీ గురుదేవ దత్త. ప్రార్థన. ఓం గం గణపతాయ నమః. ఓం శ్రీ సరస్వతీ నమః. ఓం శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమః. ఈరోజు మనం నవనీత్ భక్తిసార్లోని 7వ అధ్యాయం గురించి తెలుసుకుందాము. మశ్చింద్ర, వీరభద్ర మరియు వజ్రేశ్వరి. ఫలశ్రుతి: ఈ అధ్యాయాన్ని పఠించటం వలన మానసిక బాధలు, ఆందోళనలు తొలగిపోతాయి. పునర్జన్మ నివారిస్తుంది. మశ్చింద్ర ఉత్తర కంకోన్లో ఉన్న పవిత్ర స్థలమైన హరేశ్వర్ చేరుకున్నాడు. గద తీర్థంలో స్నానం చేసిన తరువాత పర్వతానికి ప్రదక్షిణ చేశారు. మానవ రూపంలో ఉన్న శివుని కుమారుడైన వీరభద్రుణ్ణి కలిశారు. త్రిశూలం, డమరుకం మొదలైన లక్షణాలు ఉన్నప్పటికీ మశ్చింద్రుడు అతనిని గుర్తించలేకపోయాడు. మశ్చింద్రుణ్ణి చూసి వీరభద్రుడు, స్వామి, మీరు ఎవరు? ఏ సాంప్రదాయానికి చెందినవారు అని అడిగాడు. మశ్చింద్రుడు, నా పేరు మశ్చింద్రుడు. నేను నాథ్ సాంప్రదాయానికి చెందినవాడను. నేను ఒక సన్యాసిని. నాకు వివిధ రకాలమైన లక్షణాలు ఉన్నాయి. శైలి, శింగి, కాంత, జోలి, ముద్ర మరియు కర్ణవేద. వీరభద్రుడు అతన్ని అసహ్యించుకున్నాడు. నీవు పునీతుడివని ప్రవర్తిస్తున్నావా? ముద్ర, కర్ణవేద, నీ గురువు ఎవరు? మన వేదాలకు విరుద్ధమైన ఈ అనుచిత శాఖను ఎవరు సృష్టించారు? అతను మూర్ఖుడు. మశ్చింద్రుడు కోపంగా, ఎందుకు అపనిందలు వేస్తున్నావు? నిన్ను చూస్తేనే నాకు మళ్ళీ స్నానం చేయాలనిపిస్తుంది అని అన్నాడు. వీరభద్రుడు కోపంతో బాణ సాధన చేశాడు. కాని మశ్చింద్రుడు నవ్వుతూ అతన్ని తిట్టాడు. వీరభద్రుడు కూడా బాణం మరియు ధనస్సును సిద్ధం చేశాడు. మశ్చింద్రుడు బూడిదను విసిరి తన చుట్టూ ఒక రక్షణ పొరను సృష్టించుకున్నాడు మరియు వజ్రమంత్రాన్ని జపించటం ద్వారా వీరభద్రుడి బాణాన్ని ఎదుర్కొన్నాడు. 2 ఆయుధాలు ఢీకొట్టుకొని నాశనమయ్యాయి. వీరి భయంకర యుద్ధంలో ప్రవేశించారు. మశ్చింద్రుడు తన మూలామాయ శక్తితో వీరభద్రుడు ఉపయోగించిన కాళాస్త్రాన్ని ఎదుర్కొన్నాడు. దీని కారణంగా విశ్వం సమీకరించడం ప్రారంభించింది. దేవతలు మశ్చింద్రుడిని తన ఆయుధాలను నియంత్రించమని అడిగారు. మశ్చింద్రుడు ఆయుధాలను నియంత్రించిన క్షణమే తన వాసనికాస్త్రం ఉపయోగించగా మొత్తం సృష్టి ప్రగాఢమైంది. బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరుడు త్రిమూర్తులు మశ్చింద్రుడి ముందుకు ప్రత్యక్షమయ్యారు. శివుడు బ్రహ్మను, విష్ణువుని మశ్చింద్రుడికి పరిచయం చేశారు. త్రిమూర్తులు మశ్చింద్రుడు మరియు వీరభద్రుడికి మధ్యలో స్నేహబంధాన్ని కూడా ఏర్పరిచారు. వీరభద్రుడు అప్పటికే మశ్చింద్రుడి శౌర్యానికి ముక్తుడయ్యాడు. మశ్చింద్ర, నువ్వు ఏ కోరికను తీర్చాలనుకుంటున్నావు అని అడిగాడు. మశ్చింద్రుడు ఇలా సమాధానం చెప్పాడు. మానవులపై కృప చూపడానికి నేను శబరి విద్య అనే కావ్య గ్రంథం రాశాను. దానిలోని శబరి మంత్రాన్ని జపించే వ్యక్తులకు ఫలితం లభించాలి. వీరభద్రుడు అంగీకరించాడు. త్రిమూర్తులు మశ్చింద్రుడికి ఆయుధాలను ఇచ్చారు. విష్ణువు అతనికి చక్రాస్త్రాన్ని, శివుడు త్రిశూలాస్త్రాన్ని మరియు బ్రహ్మ మోఘవాణి ఆశీర్వాదం ఇచ్చారు. ఇంద్రుడు వజ్రాస్త్రాన్ని, వరుణుడు జలాస్త్రాన్ని, అంటే భూమి నుండి నీటిని ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని ఇచ్చాడు. ప్రతి దేవుడు వారి కోరిక మేరకు అతనికి ఆయుధాలను ఇచ్చారు. మశ్చింద్రుడు స్వర్గానికి వెళ్ళాలి అని అనుకున్నాడు. దేవతలు అతనిని తీసుకువెళ్లారు. అతను 1 సంవత్సరం అక్కడే ఉన్నాడు. తర్వాత 7 సంవత్సరాలు అతను స్వర్గంలోని వివిధ ప్రాంతాలలో గడిపాడు. దేవతలు అతనికి ప్రేమతో వీడుకోలు పలికారు మరియు అతను భూమికి తిరిగి వచ్చిన తరువాత తన తీర్థయాత్రను కొనసాగించారు. భారతదేశంలోని పశ్చిమ ప్రాంతంలో వజ్ర భాగవతి లేదా వజ్రేశ్వరి అనే పవిత్ర స్థలం ఉంది. అతను అక్కడికి వెళ్ళి దేవిని ఆరాధించాడు. అక్కడ వందలాది వేడి నీటి సరస్సులను చూసి ఆశ్చర్యపోయాడు. దేవిని ప్రసన్నం చేసుకోవడానికి అతను మరో వేడి సరస్సుని తయారు చేయాలి అని అనుకున్నాడు. అతను పూజారిని అడిగాడు, ఈ సరస్సులను ఎవరు, ఎప్పుడు, ఎలా సృష్టించారు?
పూజారి ఇలా సమాధానమిచ్చారు. చాలా కాలం క్రితం వశిష్ఠ మహర్షి 12 సంవత్సరాలు యజ్ఞం చేశారు. దేవతలందరూ ఆ యజ్ఞానికి హాజరు కావడానికి ఇక్కడే ఉన్నారు. వారు ఈ నీటి తొట్టెలను సృష్టించారు అని పూజారి చెప్పారు. మత్స్యేంద్రుడు ఒక ఎత్తైన ప్రదేశం కోసం చూశాడు మరియు ఆ ప్రదేశంలో అతను జలాస్త్ర మంత్రాన్ని జపించి దానిలో నీటితో ఒక గుంటెను అభివృద్ధి చేశాడు. ఆపై అగ్ని మంత్రం జపించి బాణం విడుదల చేయగా నీరు వేడెక్కింది. తరువాత మత్స్యేంద్రుడు ఆ కుంటలో స్నానం చేసి వజ్రేశ్వరిని కూడా ఆ నీటితో స్నానపరిచి ఆరాధించారు. దేవి సంతోషించి, నువ్వు సృష్టించిన నీటి కుంటను నాకు ప్రసన్నంగా అనిపించింది. నీటితో నన్ను స్నానపరిచినందుకు నేను సంతోషిస్తున్నాను. కనీసం ఒక నెల రోజులు ఇక్కడే ఉండు అని అన్నారు. మత్స్యేంద్రుడు ఆమె కోరిక మేరకు అక్కడే ఉన్నారు. అప్పుడు మత్స్యేంద్రుడు, మీకు వజ్రేశ్వరి అనే పేరు ఎలా వచ్చింది అని అడిగారు. వశిష్ఠ మహర్షి చేసిన యజ్ఞానికి ఇంద్రుడు హాజరైనప్పుడు ఒక ముని కూడా అతన్ని స్వాగతించడానికి నిలబడలేదు. అతను కోపంగా వజ్రాన్ని వారిపై విసిరాడు. రాముడు దర్భపై మంత్రం వేశాడు మరియు అతని శక్తి సహాయంతో వజ్రాన్ని అసమర్థుడిని చేశాడు. నేను ఆ దర్భ నుండి శక్తి రూపంలో బయటకు వచ్చి వజ్రాన్ని మృంగివేశాను. ఇంద్రుడు రామునికి సమర్పణ చేసి వజ్రాన్ని తిరిగి ఇచ్చాడు. రాముడు నన్ను ప్రతిమలో ఉంచి సమీప నది నీటితో స్నానపరిచి ఆరాధించారు. అలా నేను వజ్రవతిగా ప్రసిద్ధి చెందాను. మత్స్యేంద్రుడు అక్కడ నెల రోజులు ఉండి తరువాత ఉత్తర భారతదేశం వైపు యాత్ర ప్రారంభించాడు. ఓం శ్రీ గురుదేవ దత్త. ఇంతటితో 7వ అధ్యాయం సమాప్తం.